అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మౌనం మనకి సమాధానం ఇవ్వలేదు, కానీ ఆలోచించడానికి సమయాన్ని అయితే ఇస్తుంది కదా. సో మరి ఆరోగ్యం కూడా అంతే. ఆరోగ్యంగా ఉండాలి అంటే కేవలం చూస్తే సరిపోదు, అది మనం తీసుకుంటే ఆరోగ్యాన్ని అందిస్తుంది. సో మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీ అందరూ ఆరోగ్యంగా, బలంగా, ఆనందంగా ఉండడానికి కోసం ఎన్నెన్నో ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్ని మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందిస్తున్నారు. సో మరి ఈ రోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన ఔషధయుక్తమైన రెసిపీని మనకు అందించబోతున్నారు మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ మీరు చెప్పే రెసిపీస్ అయితే నేను ఫాలో అవుతున్నాను, మా వ్యూయర్స్ కూడా ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. చాలా మంది ఫాలో అవుతున్నారు, చాలా మంది రివ్యూస్ కూడా పంపిస్తున్నారు. అదైతే నిజము. నేను అప్పుడప్పుడు అంటే నేను అలా వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను. లైక్ నేను ట్రై చేశానండి, చాలా బాగుంది, అది బాగా వర్కౌట్ అవుతుంది మాకు అని చెప్పి నేను కొన్ని సందర్భాల్లో వినడం కూడా జరిగింది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మేడం ఎవరి కోసం ఏం రెసిపీ తయారు చేస్తున్నారో కనుక్కుందాం. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచిలో ఎవరికి మేలు చేసే రెసిపీని అందిస్తున్నారు? సో ఇవాళ మనం శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గించడానికి, అలానే మనకి జీర్ణాశయం చాలా మెరుగ్గా ఉండడానికి, అంటే తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమై దానిలో ఉన్నటువంటి పోషక విలువలన్నీ కూడా మన శరీరం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఉపయోగపడే ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఏంటి మన ఇంటికి అది? అదే ముల్లంగి ఆకుల పచ్చడి. విన్నారు కదా, ముల్లంగి ఆకులతో మనం ఈరోజు పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ముల్లంగి ఆకులు, ముల్లంగి ముక్కలు, మినప్పప్పు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ఇంగువ, సైంధవ లవణం, నూనె. సో ముందుగా ఏం చేద్దామంటే మనం ఒక స్టవ్ పెట్టేసుకొని ప్యాన్ పెట్టేస్తాం. ఓకే. ఓకే. అండ్ పచ్చడి అని అన్నాం కదా, మనం నూనె కూడా ఎక్కువ పట్టదు, జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది కదా. 2 స్పూన్స్ ఎందుకంటే మళ్ళీ వేగించాలి కాబట్టి 2 స్పూన్స్, లేకపోతే అది కూడా అవసరం లేదు. మనకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇది కొద్దిగా వేడి అవ్వనిద్దాము. ఇది వేడైన తర్వాత మనం ఏంటి ముందుగా పోపు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఈ నువ్వుల్ని కూడా ఇందులో యూజ్ చేస్తున్నాము, చూద్దాం ఎలా, అసలు వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి అనేది. ముందుగా ఏం వేసుకుందాం మనం? ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. 1 స్పూన్. సో ఆవాలు 1 స్పూన్ వేసుకున్నాము. అలాగే జీలకర్ర 1 స్పూన్. జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాము. మినప్పప్పు 1 స్పూన్. ఓకే, మినప్పప్పు 1 స్పూన్ వేసుకున్నాం. సో ఇవన్నీ ముందుగా మనం ఏం చేద్దామంటే కొద్దిగా వేగించుకుందాం అనమాట. మనకి ఆవాలు వేసిన తర్వాత కొద్దిగా చిటపట్లాడాలి, లేకపోతే ఆ పచ్చదనం అలాగే ఉంటుంది. ఇవి వేగిన తర్వాత చివరిలో నువ్వులు వేసుకుందాం, ఎందుకంటే అవి ఇట్లా చిటపట్లాడేస్తాయి కాబట్టి మనం ముందుగా అవి వేగించుకుందాం. సో ఇక్కడ మనం చిటపట్లాడుతున్నాయి కదా, నువ్వులు కూడా వేసేసుకుందాం. 1 స్పూనా 2 స్పూన్లు? 1 స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ నువ్వులు వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటాం. మొత్తం వేసేస్తున్నాను. వెల్లుల్లి మనకు ఇక్కడ ఒక 4-5 ఒక 10 వరకు ఉన్నాయన్నమాట. అలానే కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటాం. అలాగే కొంచెం కరివేపాకు మనం పోపులో కూడా యూజ్ చేసుకుందాము. కరివేపాకు వేసుకుందాము. అలాగే కొంచెం ఎక్కువగానే ఉంది మనకి క్వాంటిటీ కాబట్టి పచ్చిమిరపకాయలు ఏంటంటే ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకొని, ఎండుమిర్చీలు ఒక 2 చాలు వేసేసాను. సో ఇవన్నీ వేసేసి పసుపు కూడా ఇప్పుడే వేద్దాం అంటారా? పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుందాము. కొద్దిగా ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ పసుపు అనమాట. సో ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి ఏం చేద్దామంటే మంచిగా కలుపుకుందాం. మంచి సువాసన వస్తుంది. యాక్చువల్గా చాలా బాగుంది. మనం నువ్వులు వేసాం కదా, సో నువ్వులు ఎందుకు వేసామంటే మనకి ఇది ఎముకలు దృఢత్వంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలానే ఇది కొవ్వుని కూడా తగ్గిస్తుంది అనమాట. అండ్ దీనిలో ఉన్నటువంటి ఏదైతే నువ్వుల నూనె అంటాం చూసారా, సో నువ్వులు మనం తిన్నప్పుడు కూడా సో అది మనకి తేమని కానివ్వండి, తర్వాత ఆయిలీనెస్ అంటారు, స్కిన్ డ్రై అయిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది, తోడ్పడుతుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనము ఈ ముల్లంగి ముక్కలు
ముక్కలను వేసేద్దాం. వేసుకుందామా? సో ఒక హాఫ్ కప్ ఆర్ ఒక చిన్న కప్తో ఫుల్ కప్పు ముల్లంగి ముక్కల్ని తీసుకున్నాము. ముందుగా ఈ ముల్లంగి ముక్కలు కొద్దిగా వేగించుకుందాము. సో వేగాలన్నమాట మంచిగా, అలా వేగించుకుందాము. దాని తర్వాత ఆకులు ఎక్కువసేపు పట్టదు కాబట్టి చివరిలో ఆకులు వేసుకొని ఒకసారి అలా సాటే చేసుకుందాము. ఇప్పుడు కలుపుకున్నాం కాబట్టి దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేస్తాము. సో దట్ మనకి కొంచెం ఎక్కువగా టైం తీసుకోకుండా త్వరగా అయిపోతుంది. ఆకులకి సరిపడా అంటే మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి, సైంధవ లవణం, అందుకనే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆకులకు కూడా వేసుకుంటున్నాను. మనం ఇందులో చివరిలో చింతపండు కూడా వేస్తాం కాబట్టి అన్నీ చూసుకొని ఉప్పు వేసాను నేను. మీరు కూడా అలాగే వేసుకోండి. యా అంటే ఓకే. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. లైక్ ఒకటి విషయం నాకు అర్థమైంది ఏంటంటే, ముల్లంగి ముక్కలు కొద్దిగా మనకి వేడిని ఇస్తే ముల్లంగి ఆకులు ఆ వేడిని తగ్గిస్తాయి. సో ఇప్పుడు మనం తీసుకునే ఆహారం బ్యాలెన్స్డ్. ఎగ్జాక్ట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ఆయుర్వేద శాస్త్రంలో ఇవి రోజు తినాలి, ఇవి మనం తినే ఆహారంలో ఖచ్చితంగా ఉండాలి అనే కొన్ని లిస్ట్ ఉందన్నమాట. సో ఆ లిస్ట్లో కూడా ముల్లంగి అనేటువంటిది మనం రోజు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఉండాల్సిన దానిలో ఉందన్నమాట. సో అంటే ముల్లంగి మన ముక్కలు కానివ్వండి, ఆకులను కానివ్వండి, అట్లా ఏదో విధంగా ముల్లంగికి సంబంధించిన మన పదార్థం మన శరీరంలోకి వెళ్తే మనకి ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే మన ఆహారం కూడా చాలా చక్కగా జీర్ణమైపోతుంది. ఇది ఒకసారి ఒకళ్ళు నాకు కూడా సజెస్ట్ చేశారు. లైక్ మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు ఎప్పుడో ఒకసారి స్టమక్ కొంచెం అప్సెట్గా ఉందంటే ఇట్లా ముల్లంగి ముక్కలతో ఏదైనా కర్రీ కానీ ఇట్లా తయారు చేసుకొని తిను, నీకు అది పోతుంది అంటే నిజంగానే అది మంచిగా వర్క్ అయ్యింది. ఇంకా దీన్ని ఉడకపెట్టుకొని దాన్ని జ్యూస్ లాగా కూడా చేసుకొని తాగుతారనమాట. ఉడకపెట్టుకొని రాడిష్ జ్యూస్ అంటారు. సో అది కూడా చాలా మనకి డైజెషన్ ఫ్రీగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా లివర్కి అంటే కాలేయానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది, ఉపయోగపడుతుంది అనమాట. సో ఎవరైతే 50s కానీ 60s కానీ ఉంటారో సో వాళ్ళకి జనరల్గానే మనం తీసుకునే ఆహారం వల్ల కానివ్వండి కాలేయం కొంచెం దెబ్బతినడం కానివ్వండి, దాని ఫంక్షనింగ్ తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఆ వయసులో ఉన్నవారు ఖచ్చితంగా ముల్లంగి అనేటువంటిది వారానికి 2-3 సార్లు తిన్నట్లయితే వాళ్ళ కాలేయం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు మనం ఆకులు వేసేద్దాము. ఆకులు కూడా వేసేసుకుందాము. వేసేసి జస్ట్ ఒక 1 minute అట్లా ఉంచేసుకొని తర్వాత మనం విత్ ఈ కాడలతో సహా మనం వేసేద్దామా? ఓకే ఓకే. ఇలా ముల్లంగి ఆకులతో పాటు ముక్కలతో పాటు ఆకుల్ని కూడా వేసుకొని మనం పచ్చడిలాగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. అయితే జస్ట్ దానికి ఆ నూనె అంటే ఎంతవరకు మనం ఉంచినా సరిపోతుంది అనమాట. సరిపోతుంది. ఓకే. ఎందుకంటే ఆకులను ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు దాని యొక్క ఔషధ గుణాలు అన్నీ కూడా పోతాయి. సో అందుకనే జస్ట్ కొంచెం మగ్గనివ్వాలి అంతే. సో ఇలా ఈ వీటితో మనం పరాటాలు ఇట్లా కూడా తయారు చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. మనం నార్మల్ ఆకుకూరలతో ఎలాగైతే చేసుకుంటామో వేరే వేరే వెరైటీస్ అన్నీ కూడా సో ముల్లంగి ఆకులను కూడా దానిలో ఇంక్లూడ్ చేసేయచ్చు మనం. సో ఇది చూసారు కదా ఎంత బాగుందో. మనకి ఆకులకి మంచిగా నూనె అనేది మంచిగా పట్టి అవి కూడా మంచిగా వేగుతున్నాయి అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అలాగే దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసేస్తాం డైరెక్ట్గా, సో దట్ ఆ వేడికి మనకి మగ్గుతుంది. ఇక చింతపండు ఉంది కదా, ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇంత వేసుకుంటే సరిపోతుంది కదా. ఇంకొంచెం వేయినా. సో మనకి చింతపండు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగా తీసుకోవట్లేదు. సో కాబట్టి చింతపండు కూడా అంత వేసుకుంటే కొంచెం అలా పెట్టేసుకొని వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయాలి అని చెప్పాను కదా. చక్కగా మిశ్రమం చల్లారిపోయింది. ఇప్పుడు దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎంత చక్కగా ఉందో, గ్రీన్ కలర్లో కదా, చాలా బాగుంది చూడడానికి. అసలు మంచి టెంప్టింగ్గా ఉంది, గుమగుమలాడుతున్నది. మూత తెరవంగానే అలా గుప్పుని మంచి అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయినాయి కదా, సూపర్గా అనిపించింది. సో ఇప్పుడు దీంట్లో మనము పోపు వేసేసుకోవాలి కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని సేమ్ అదే ప్యాన్లో మనం ఏం చేద్దామంటే నూనె 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో 1 స్పూన్ వేసేసుకుందాము. అది కొద్దిగా వేడైన తర్వాత మనం దాంట్లో పోపు వేసేసుకుందాం. సో ఇంకా వీటిలో ఈ ముల్లంగిలో ఇదే కాకుండా ఇంకేమైనా కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారా? ముల్లంగి ఆకులలో ముఖ్యంగా కంటికి కూడా చాలా హితకరంగా ఉంటుందని చెప్పారనమాట. అంటే ఇప్పుడు మనకి వచ్చేటువంటి కంజంక్టివైటిస్ కానివ్వండి, రెడ్ ఐ అంటారు, అంటే కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోతాయి, ఒక రెప్పలన్నీ కూడా అతుక్కుపోతూ ఉంటాయి. అండ్ ఎక్కువగా కంప్యూటర్ చూడడం వల్ల కంట్లో ఉన్నటువంటి నీటి శాతం తగ్గిపోతుంది అంటారు చూసారా, డ్రై ఐ సిండ్రోమ్ అంటారు.
సో అలాంటి కండిషన్స్లో ఈ ముల్లంగి ఆకుతో చేసినటువంటి ఏదైనా పదార్థం తినడం కానివ్వండి, లేకపోతే ముల్లంగి ఆకులని డికాక్షన్ లాగా చేసుకొని తాగినప్పటికీ మనకి ఆ కంటికి వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఓకే, సో అంటే కంటికి కూడా చాలా హితకరం అనమాట. ఓకే, సో చూద్దాం ఇక్కడ. ఇదైతే కనుక మనకి నూనె కూడా మంచిగా వేడైపోయింది కాబట్టి దీంట్లో మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాము. ముందుగా ఆవాలు ఒక స్పూన్ వేసుకుందాం. ఆవాలు ఒక స్పూన్ వేసుకుందాము. ఇవి కొద్దిగా చిట్పట్లు ఆడనిద్దాము, అప్పుడే బాగుంటుంది. సో మీరు అన్నట్టుగా ఏంటంటే ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా, అంటే మరీ చిన్నవాళ్ళ దగ్గర నుంచి అందరూ కొంచెం ఈ సైట్ ప్రాబ్లం వచ్చేస్తుంది కదా, అలాంటి వాళ్ళకి ముల్లంగి పనిచేస్తుంది అంట. ఓకే, విటమిన్ ఏనే తినమని అంటూ ఉంటారు కదా సాధారణంగా అయితే, అంటే ఇప్పుడు ముల్లంగిలో కూడా ఉంటుందంట విటమిన్ ఏ. అంటే అది ప్రీ ఫార్మ్డ్ గా ఉంటుంది అనమాట. ప్రీ ఫార్మ్ విటమిన్ ఏ లాగా ఉంటుంది. సో అంటే మన బాడీలోకి వెళ్ళాక అది విటమిన్ ఏ కి ఈక్వలెంట్ గా ఉండే ప్రాపర్టీస్ ని వస్తుంది అనమాట. ఓకే, అందుకే ఈ ముల్లంగి కళ్ళకి చాలా మంచిది అని అంటారు. ముల్లంగి ఆకులు ముఖ్యంగా కూడా, ముల్లంగి ఆకులు కంటికి మంచిది. ఓకే, సో ఇక చూసారు కదా ఇప్పుడే చిట్పట్లాడడం స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో మనము జీలకర్ర కూడా వేసేసుకుందాము. అలా వేసుకొని కొద్దిగానే, ఎక్కువ నూనె వేసుకోలేదు మనం, జస్ట్ కొద్దిగా నూనె వేసుకుంటున్నాము. అలా కొంచెం కలిపేసుకొని దీంట్లో కొద్దిగా మిగిలిన ఎండుమిర్చి ఏదైతే ఒకటి రెండు ఉన్నాయో అలానే ఇంగువ కూడా వేసేసుకుందాం. అలాగే ఇంగువ ఇక్కడ ఉంది కదా, సో కరివేపాకు వేసుకొని ఇంగువ వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాము, అలాగే ఇంగువ కూడా మొత్తం ఒక చిన్న, అంటే ఒక స్పూన్ అనమాట, ఒక స్పూన్ ఇంగువ వేసుకున్నాము. ఆ నూనెలో కనుక ఫ్రై అయితే మంచి వాసన వస్తుంది కాబట్టి, అండ్ మంచిగా డైజెషన్ కూడా అవుతుంది, అందుకే ఇంగువ వేసుకుంటాం మనము. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అండ్ ఇప్పుడు మన పచ్చడి అంతా కూడా బౌల్లో తీసేసుకుందాం ఇక్కడ. సో ఎంత బాగుందో అసలు, నాకు తెలిసి కచ్చా పచ్చగా మంచిగా గ్రైండ్ అయింది కదా. ఇది నార్మల్గా మనం దోశలు అట్లా కూడా వేసేసుకోవచ్చు, దోశలో కూడా తినేసేయచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మధ్యలో జస్ట్ లైట్గా అలా అని అక్కడ వేసేసుకుందాం. పోపు బాగుంటుంది చూడ్డానికి కూడా. ఎంత బాగుందో అసలు, గ్రీన్గా కదా. ఇలా గ్రీన్గా ఉండేవి తినాలి, చాలా మంచిది ఆరోగ్యానికి అని అంటూ ఉంటారు కదా. సో ఇవి యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తాయి, మన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి అనుకున్నాం కదా. సో గ్రీన్ కలర్ ఈక్వల్ టు ఇమ్యూనిటీ అని కూడా చెప్పచ్చు మనం. సో మనకి ఎంతో ఉపయోగపడేటువంటిది, అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎక్కువ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ, అలానే అధిక వేడిని కూడా తగ్గిస్తూ, మనకి డైజెషన్లో అంటే జీర్ణాశయ శక్తిని మెరుగుపరిచేటువంటి ముల్లంగి ఆకుల పచ్చడి రెడీగా ఉంది. ఓకే, సో ముల్లంగి ఆకుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది, మంచిగా గ్రీన్గా. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది అనేది నేను చూసి చెప్పేస్తాను. ఉప్పు కారం అసలుకి వేస్తుంది నేనే, మేడం వద్దు అంటున్నా పచ్చిమిరపకాయలు గారిని కొంచెం ఎక్కువ. చాలా బాగుంటుంది అబ్బా, కొంచెం అన్నంలో అలా కలుపుకొని తింటే. కొంచెం కారంగా యమా టేస్టీగా ఉంది. మనము మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా, దాని వల్ల టేస్ట్ మరింత పెరిగింది. ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు, గ్యారంటీగా తింటారు అందరూ కూడా. మరి ఇంత ఆరోగ్యాన్ని మనందరికీ అందించే ముల్లంగి ఆకుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ముల్లంగి ఆకుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ఆకులు, ముల్లంగి ముక్కలు, మినప్పప్పు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ఇంగువ, సైంధవ లవణం, నూనె. ముల్లంగి ఆకుల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసి 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా నువ్వులు వేసి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, అరకప్పు ముల్లంగి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ముల్లంగి ఆకులు వేసి కాసేపు మగ్గించుకోవాలి. కాస్త మగ్గాక కొద్దిగా చింతపండుని కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత పోపు కోసం మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 చెంచా నూనె వేసి వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి ఈ పోపును గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మీద వేసుకుంటే శరీరంలో అధిక వేడిని తగ్గించడమే కాకుండా జీర్ణాశయం మెరుగ్గా ఉండి అరుగుదలను పెంచి శరీరంలో కొవ్వుని తగ్గించే ముల్లంగి ఆకుల పచ్చడి రెడీ.
ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. మందార పువ్వులని నీడ ఎండలో ఎండబెట్టేసుకొని వాటిని పౌడర్ లాగా చేసేసుకొని 1 గ్లాస్ మజ్జిగలో 1 టీ స్పూన్ ఈ మందార పొడిని కలుపుకొని రోజు తాగినట్లయితే మనకి వడదెబ్బ రాకుండా ఎంతో ఉపశమనం కలుగుతుంది. అలానే మన శరీరం మొత్తం హైడ్రేషన్గా ఉంటుందన్నమాట. సో ఎండాకాలంలో అందరూ కూడా ఈ చిట్కాని తప్పకుండా పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో రక్తహీనతో చాలామంది బాధపడుతుంటారు కదా. సో ఆ రక్తహీనతను తగ్గించడానికి, అంటే రక్తం మన శరీరంలో వృద్ధి పొందించడానికి, అలానే రక్తహీనత వల్ల వచ్చేటువంటి సమస్యలను తగ్గుముఖం పట్టించడానికి ఇవాళ ఒక మంచి ఔషధం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, రక్తహీనత సమస్య నుంచి బయటికి రావడానికి తగ్గించడానికి ఏంటి ఇంతకీ అది? సో అదే చామ ఆకుల కషాయం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామాకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామాకులు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఒకటే చామాకులే దొరికితే చక్కగా తీసుకొచ్చేసేయండి అంతే. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలి ఏంటో కూడా నేర్చుకుందాం. సో మ్యామ్ ఏం చేద్దాం ముందుగా? సో ముందుగా మనం కషాయం అనుకున్నాం కాబట్టి సో 2 గ్లాసులు నీళ్ళు తీసేసుకొని ఒక గ్లాసు చామాకులు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. చూసారా, జస్ట్ మన ఇంటికి సరౌండింగ్స్లోనే ఇది పిచ్చి మొక్కలాగానే పెరుగుతూ ఉంటుంది అనమాట. సో చాలా మంది ఇది షోకేస్ లాగా కూడా బాగుందని, దీని పెద్ద పెద్ద ఆకులు కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళందరూ షోగా బాగుంటుందని పెంచుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో ఉన్నాయి. సో అప్పుడప్పుడు వీటిని కూడా మనం ఆహారంలో ఉపయోగిస్తూ ఉండాలన్నమాట. సో ఇలా ఉంటాయి అనమాట ఆకులన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఇలా ఉన్నటువంటి 2 ఆకులను తీసుకొని మనం దాన్ని కషాయం తయారు చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ వేసేయడమే కదా, జస్ట్ చింపేసి ఇలాగా తుంపేసేసేయడమేనా? ఈ ఆకుల్ని మనం ఏం చేద్దామంటే ఇలాగా, సో కాడలతో సహా వేసేయచ్చు, పర్వాలేదు. చాలా బలంగా ఉంది కాడైతే మాత్రం. సో ప్రకృతి మనకి ఎన్ని సంపదలను ఇచ్చిందనమాట. సో అందరూ చాలా ఈజీగా, అంటే మనం దీన్ని ఎటువంటి పోషణ కూడా దీనికి అవసరం లేదు. దీన్ని మట్టి తవ్వి దాన్ని పెట్టి అలాంటివి కూడా చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మన ఇంటి చుట్టుపక్కల కూడా అది మంచిగా పెరుగుతూ ఉంటుంది. సో దీనిలో మనకి ముఖ్యంగా దొరికేది ఏంటంటే ఐరన్, ఫోలేట్, పొటాషియం, ఈ 3 అధికంగా దొరుకుతాయి అనమాట. సో ఈ 3 కూడా మనకి ముఖ్యంగా మహిళలకు ఎంతో ఇంపార్టెంట్ అనమాట. అంటే మహిళలకు ఈ 3 సక్రమంగా ఉంటేనే వాళ్ళకి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. సో మనం ఎందుకు ఈ రక్తహీనతను మనం కరెక్ట్ చేసుకోవాలి, ఎందుకు మనం శరీరంలో ఉన్నటువంటి రక్తం యొక్క నిల్వలను పెంచుకోవాలి అంటే, ఈ రక్తం అనేటువంటిది మన శరీరం సక్రమంగా పనిచేయడానికి కానివ్వండి, ఆరోగ్యంగా ఉండడానికి ఒక మూల కారణం అనమాట. సో ఇప్పుడు మన రక్తం సరిగ్గా ఉంటేనే మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. మన ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి బాగుంటుంది. సో రోగనిరోధక శక్తి బాగుంది అంటే బయట నుంచి ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ మన బాడీకి రావు. అలానే మన మిగతా అవయవాలన్నీ కూడా కరెక్ట్గా పనిచేయాలి అంటే మన శరీరంలో రక్తం యొక్క పాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే రక్తం కరెక్ట్గా ఉంటే కిడ్నీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది. కిడ్నీ సరిగ్గా ఎక్స్క్రీట్ చేస్తేనే లివర్ చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే మన గుండె చాలా బలంగా పనిచేయాలన్నమాట. సో గుండె చక్కగా పంప్ చేయాలి అంటే దానికి తగినటువంటి ఎనర్జీ లెవెల్స్ కావాలి అంటే మన బాడీలో రక్తం కరెక్ట్గా ఉండాలి. సో అన్నింటికి బేస్ మన రక్తం. సో ఇది కరెక్ట్గా ఉంటేనే మిగతా అన్నీ బాగుంటాయి. అండ్ మహిళలలో ఎందుకు అంటే మనకి నెల నెల ఋతుస్రావం జరుగుతుంటుంది కదా, హార్మోన్స్ అనేటువంటివి కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవన్నింటిని బ్యాలెన్స్ చేసుకో ప్రాసెస్లో మహిళలకు కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ రక్తం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి కొన్ని అనారోగ్య సమస్యలన్నీ వస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇట్లా చామాకుతోటి మనం అప్పుడప్పుడు కషాయం చేసుకొని వారానికి 2-3 సార్లు తాగినట్లయితే మనకు న్యాచురల్గానే అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే, సో విన్నారు కదా, చామాకు వల్ల ఎంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మహిళలకే మంచిది అన్నారు కదా, కేవలం మహిళలు మాత్రమే తాగాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా. సో ఎవరైనా చాలా వీక్గా ఉన్నారు అనంటే, లేకపోతే వాళ్ళకి చాలా తక్కువగా హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్నాయని ఎవరికైతే అనిపిస్తుందో అప్పుడు కూడా మనం తీసేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఎప్పుడైతే మనకి జ్వరం వచ్చినప్పుడు సాధారణంగానే మనకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. సో అప్పుడు కూడా మనం ఇలాంటి కషాయాలు తాగినట్లయితే మనకి ఏదైతే లాస్ అయిపోయిన ఇమ్యూనిటీ అంతా కూడా మళ్ళీ మనకు వచ్చేస్తుంది. ఎంత తీసుకోవాలి? సో ఇది 1
ఒక గ్లాస్ చెప్పున మనం తీసేసుకోవచ్చు. సో అట్లీస్ట్ ఒక 10 to 15 days కంటిన్యూస్గా తీసుకున్నా పర్వాలేదు. సో అలా నార్మల్గా మనం మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి 2-3 సార్లు తీసుకున్నా సరిపోతుంది. ఓకే, సో మరి ఇది సరిపోయిందా లేకపోతే? సరిపోయింది. ఇప్పుడు మనం ఎక్కువ కలర్ అయితే రాలేదు, జస్ట్ లైట్గా వెరీ లైట్ కలర్ అయితే వచ్చింది. సో మరి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. చూసారా చాలా లైట్ గ్రీన్గా వచ్చింది. సో మనం దీనిలో ఒకవేళ డైరెక్ట్గా ఇలా కూడా తాగేసేయచ్చు. ఒకవేళ ఇలా తాగలేని పరిస్థితుల్లో కొంచెం మనం నిమ్మరసం కానివ్వండి, తేనె కానీ కూడా కలిపేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే. సో ముఖ్యంగా మనకి రక్తహీనత నుంచి బయటపడడానికి ఇది ఒక ముఖ్య ఔషధంగా కూడా చెప్తారు. సో రక్తహీనత నుంచి బయటపడతారని మనకి రోగనిరోధక శక్తిని పెంపొందించేటువంటి చామాకు కషాయం రెడీగా ఉంది. ఓకే, సో అంటే ఇలా వేడివేడిగానే తాగాలంటారు? కొంచెం గోరువెచ్చగా అయినా కానీ తాగేసేయచ్చు. ఓకే, సో చూసారు కదా, రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎంతో చక్కటి సంజీవని లాంటి ఔషధం చామాకు కషాయం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చామాకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామాకుల కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక చామాకులు వేసి బాగా మరిగించుకోవాలి. నీళ్లు సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే శరీరంలో రక్తహీనతను తగ్గించి రక్తహీనత వల్ల వచ్చే సమస్యలను కూడా తగ్గించే చామాకుల కషాయం రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో మేము చూపిస్తున్న రెసిపీస్ అన్నీ కేవలం చూడడమే కాకుండా మీరు ఫాలో అయితే ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఆటోమేటిక్గా ఉంటారు. సో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.